వెల్కమ్ టు శైలుస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో టెంపుల్ స్టైల్ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏ పండగకైనా ప్రసాదంగా పులిహోర చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరలా ఉంటుంది. కమ్మనైన ప్రసాదం పులిహోరాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా చింతపండుని నానబెట్టండి. ఈ చింతపండు నానేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పును వేసి దోరగా వేయించండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువను వేసి వేయించండి. ఇదంతా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసి కాగిన తర్వాత ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పును వేసి వేయించండి. ఇది కాస్త వేగిన తర్వాత వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకును వేసి బాగా వేయించండి. ఇదంతా బాగా వేగిన తర్వాత చింతపండు పులుసు వేసి కలుపుకొని ఉడికించండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకొని చింతపండు పులుసు బాగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించి చివరిగా కొద్దిగా బెల్లం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఉడికించి చల్లార్చిన అన్నం, వేయించిన జీడిపప్పులు వేసి కలపండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.